నమస్కారం వన్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మన్యం జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. రేవంత్ రెడ్డి ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం. ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన ప్రకటన. ఎస్ బ్యాంక్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ దూకుడు. రిలయన్స్ హోమ్ కమర్షియల్ ఫైనాన్స్ లో నిధుల మళ్లింపుపై ఆరోపణలు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇండిగో గందరగోళం. ఇవాళ ఒక్కరోజే 92 విమాన సర్వీసులను రద్దు చేసిన సంస్థ. ఇక డీటెయిల్స్ చూస్తే మన్యం జిల్లాలోని భామినిలో జరుగుతున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఆనందోత్సాహాల మధ్య ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ భూమికి చేరుకున్నారు. అక్కడి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విద్యార్థుల మధ్యలో చేరారు. ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ రాకతో విద్యార్థులు ఆనందానికి గురయ్యారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి లోకేష్ చిన్నారుల వద్దకు వెళ్లారు. వారి క్లాస్ రూమ్ లో బెంచీలపై కూర్చొని ముచ్చటించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చేతిలో ట్యాబ్ పట్టుకున్నారు. దానిని ఓ చిన్నారి వద్దకు తీసుకెళ్లారు. ఆ చిన్నారికి ఆ ట్యాబ్ను చూపిస్తూ అందులో ఉన్న అంశాన్ని చదవాలని సూచించారు. చిన్నారి అందులోని అంశాన్ని చదివే ప్రయత్నం చేయగా ముఖ్యమంత్రి అభినందించారు. మంత్రి నారా లోకేష్ ఇదంతా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. తాను కూడా బడిలో తరగతి విద్యార్థిలా మారిపోయారు. తండ్రి పాఠాలు చెప్తుంటే బుద్ధిగల తనయుళ్ల ఆసక్తిగా తిలకించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్యాబ్ ఎలా వినియోగించాలోనని విద్యార్థులకు అవగాహన కల్పించారు. తెలుగు, ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ FLN is about 3 numeracy. So we are now focused. Overall ఇక్కడ మనకి 14% సార్, ఇక్కడ మనకు 14%, ఇక్కడ 12% సార్ మ్యాథ్స్ బిలో 20. ఇక్కడ 50కి 20% అంతా తక్కువ వచ్చిన మా పిల్లలు సార్. వీళ్ళు ఇప్పుడు మనకి యాప్లో క్లియర్గా ఐడెంటిఫై అయిపోతారు సార్. సో ఎవరి మీద ఫోకస్ చేయాలో కూడా వీళ్ళు గెట్ ఉన్నాం సార్. అంతా ఏ బేస్ మీద మీకు అది కాకుండా అక్కడ నుంచి మనకు డేటా బేస్ ఉంటుంది కాబట్టి దీనికి మీరు లింక్ చేయాల్సింది డేటా బేస్లో టీచర్, స్టూడెంట్, పేరెంట్ చేసి 360 డిగ్రీ పెట్టి పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు చెప్తూ టీచర్స్ని కూడా అవసరమైతే వాళ్ళు ఎక్కడన్నా సబ్జెక్ట్స్ ఇదైతే యూ మస్ట్ హ్యావ్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ వర్క్ అండర్ ఫిజికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంప్రూవ్మెంట్. దీన్ని బాగుంది, మంచి ప్రోగ్రామ్ ఇది, లాజికల్గా తీసుకెళ్ళారు సార్. పాప రిపోర్ట్ కార్డ్ సార్ అక్కడ నాకు అది ఊరికే పెట్టండి దగ్గర వినపడుతుంది సార్. రాజారావు తల్లి సార్, తండ్రి సార్. నీ పేరు రాజారావా? నీ పేరు సాయమ్మమ్మ. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 7 ఆడపిల్లలే. పెద్ద ఆస్తి నీకు. నువ్వు మగపిల్లవాడు కావాలి, నీ ఆడపిల్లల్ని అన్నావు అంతేనా? ట్రై చేస్తున్నావు ఇంకా తెలిపేసేవా? చాలా 7 మంది మంచి ఆస్తి నీకు. పిల్లల పెద్ద ఆస్తి ఇంకా రాబోయే రోజుల్లో బాగా చదివించు. విద్యారంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేటలో ఈ మీటింగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. చిలకలూరుపేటలోని శ్రీ శారదా జిల్లా పరిషత్ పాఠశాలలో జరగనున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు ఉప ముఖ్యమంత్రికి గౌరవవందనం చేయగా దాన్ని స్వీకరించారు. అనంతరం అక్కడి నుంచి పాఠశాలలోకి నడుచుకుంటూ వెళ్లారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను తిలకించారు. విద్యార్థుల ప్రతిభ పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు పడుతున్న తపనను అభినందించారు. విద్యార్థులు కూడా చదువులో ఆసక్తిని పెంచుకోవాలని, నూతన ప్రయోగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులతో సరదాగా మాట్లాడారు. విద్యార్థులతో కలిసి ఫోటో దిగి వారి ఆనందంలో భాగస్వాములయ్యారు. డిప్యూటీ సీఎం వెంట చిలకలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఉన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన ప్రకటన చేశారు. పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుపై సమాధానం ఇచ్చేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను మరింత గడువు కోరిన కొన్ని రోజులకే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేయడం, పోరాడడం తనకు కొత్తేమీ కాదన్నారు. తాను ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికల బరిలో నిలిచానని గుర్తు చేశారు. ఎమ్మెల్యేల అనర్హత కేసుపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే మరో 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగాలని దానం నాగేందర్ ఆకాంక్షించారు. ఆయన నాయకత్వంలోని రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందని అభిప్రాయపడ్డారు. సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం. ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలిసి ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్ కు నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ఫైట్ చేయడం, గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్లు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీసీ యువకుడు సాయి ఈశ్వర్ ను పరామర్శించారు. సాయి ఈశ్వర్ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీల వల్లే యువకులు ఇలాంటి తీవ్రమైన చర్యలకు పాల్పడుతున్నారని తలసాని ఆరోపించారు. అసలు సాధ్యం కాని 42% రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ ఎందుకు హామీ ఇచ్చిందని, హామీ ఇచ్చి ఎందుకు గాలి కుదిలేసిందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు అభ్యర్థులను బెదిరించి సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేసుకుంటున్నారని ఆరోపించారు. నల్గొండ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేసి దారుణంగా హింసించడాన్ని ఆయన ఖండించారు. జనాభాలో అధిక భాగం ఉన్న బీసీలందరూ కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గద్దె దింపడం ఖాయమని తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సాయంత్రం జీన్మార్ మల్లన్న గారి ఆఫీస్ దగ్గర సాయి ఈశ్వర్ అనేటువంటి మిత్రుడు వారి యొక్క కుటుంబ సభ్యులు 3 పిల్లలు నిన్న తీన్మార్ మల్లన్న గారిని కలవడానికి వెళ్ళడం, వారు లేకపోతే వాళ్ళ ఆఫీసులో రేపు ప్రమాణించబడం, అతను కిందికి వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఆ చావుతోనైనా ఈ ప్రభుత్వం కట్టు తెరుస్తుందని నేను ఒక శ్రీకాంతాచారిలాగా తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి పాత్ర, ఒక తెలంగాణ రాష్ట్రం సాధించడానికి మరి నా మరణమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ఆ రోజు మరి అదే విధంగా వీరు నేను చనిపోతే లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటే 42% రిజర్వేషన్ వస్తుందని ఆయన స్లోగన్స్ ఇస్తూ మరి కాల్చుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మిత్రులకు, బీసీ సోదరులకు, యువకులకు పెట్టేది ఒకటే, మనము బతికి 42% రిజర్వేషన్ సాధించుకుందాం. దయచేసి ఆవేశపూరితమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆత్మహత్యలకు దారి తీయడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. కొట్లాడడానికి మేము అందరం ఉన్నాం.
దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేసే ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి మోసం చేసుకుంటూ అసెంబ్లీలో పెట్టి బయట పెట్టి ఢిల్లీలో పెట్టి రకరకాలుగా మోసపూరితంగా చేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన కుమారుడిపై కబ్జా కేసు నమోదైన విషయంపై స్పందించారు. అవును నిజమే, నా కొడుకు మీద కబ్జా కేసు బుక్ అయిందని మంత్రి పొంగులేటి ఒప్పుకున్నారు. ఈ విషయంలో ఎటువంటి తప్పు ఉన్నా అది తన కుమారుడైనా లేదా తానైనా శిక్ష అనుభవించక తప్పదని ఆయన స్పష్టం చేశారు. సో ఇందాక నేను చెప్పాను కదా, ఇవాళ ప్రభుత్వం ఇంకా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నాము, మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మంత్రి కొడుకు మీద కేసు పెట్టించామని ఆ వాక్కులు అనేది తప్పు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పారదర్శకత అనేది ఒక మనిషి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ని పోలీసులు రిజిస్టర్ చేయడం సహజం. రిజిస్టరే చేయొద్దని నేను అనగలుగుతాను, కానీ అలా అనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. రిజిస్టర్ అయిన తర్వాత తప్పకుండా దాని మీద నిజ నిర్ధారణ చేసి అధికారులు తనకి తప్పుంటే నా కొడుకుండని నేనుండని ఇంకొక వ్యక్తి ఉన్నాయి శిక్షకు అర్హుడు. తప్పు లేకపోతే అవతల రాసిన వాళ్ళ గురించి నేనేం మాట్లాడా, వాళ్ళ ఇంజతకే వదిలేస్తా. వాళ్ళ తర్వాత దాన్ని వాళ్ళ మనసుని ఎట్లా సరిపెట్టుకుంటారో వాళ్ళే ఆన్సర్ చేస్తారు. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్లైన్స్ సేవల రద్దుతో నెలకొన్న గందరగోళం కొనసాగుతోంది. వరుసగా 4వ రోజైన ఇవాళ కూడా ఇండిగో ఏకంగా 92 విమానాలు రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎయిర్పోర్ట్ ప్రతినిధి వెల్లడించిన ప్రకారం ఈ రోజు రద్దు చేసిన విమానాల్లో 43 రాకపోకలు, 49 బయలుదేరే సర్వీసులు ఉన్నాయి. గత 4 రోజుల్లో ఇంత పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు కావడం ఇదే తొలిసారి. నిన్న 74 విమానాలు రద్దు చేసిన ఇండిగో ఈ నెల 2 నుంచి ఇప్పటి వరకు మొత్తం 220 సర్వీసులను నిలిపివేసింది. ఈ వరుస రద్దులతో విసిగిపోయిన ప్రయాణికులు టెర్మినల్ భవనంలో ఆందోళన దిగారు. ఇండిగో సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగి తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. చెక్ ఇన్ ప్రక్రియ పూర్తయ్యాక విమానాలు రద్దు చేస్తున్నారని కొందరు ప్రయాణికులు ఆరోపించారు. సిబ్బంది అందుబాటులో లేనప్పుడు విమానాలను ఎందుకు షెడ్యూల్ చేస్తున్నారని ప్రశ్నిస్తూ షేమ్ అంటూ నినాదాలు చేశారు. ముఖ్యంగా కొచ్చి వెళ్లాల్సిన విమానాలు రద్దు కావడంతో అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయారు. వారు స్వామియే శరణమయ్యప్ప అంటూ నినాదాలతో తమ నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో విజయవాడ వెళ్లేందుకు వచ్చిన ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి అయ్యప్ప భక్తుల సమస్యపై స్పందించారు. ఆయన వెంటనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఫోన్లో మాట్లాడి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని కోరారు. అయితే తన విమానం అనుకోలేకపోయిన మంత్రి పార్థసారథి చివరికి రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు. మరోవైపు విశాఖపట్నం విమానాశ్రయంలో కూడా 8 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి నగరాలకు సర్వీసులు నిలిచిపోవడంతో అక్కడ కూడా ప్రయాణికులు నిరసన తెలిపారు. ఈ పరిణామాలపై ఇండిగో సంస్థ స్పందిస్తూ సాంకేతిక లోపాలు, శీతాకాలం కారణంగా షెడ్యూల్లో మార్పులు, వాతావరణ సమస్యలు, విమాన రాకపోకల్లో రద్దీ, సిబ్బంది విమాన డ్యూటీ సమయాలపై కొత్త నిబంధనల అమలు వంటి అనేక కారణాల వల్ల ఈ అంతరాయం ఏర్పడిందని వివరణించింది. ప్రయాణికులు ఎయిర్పోర్టుకు బయలుదేరే ముందు తమ విమాన స్థితిని తెలుసుకోవాలని ఆర్టీఐ అధికారులు సూచించారు. కృష్ణా నదిపై నిర్మించిన శ్రీశైలం డ్యాం భద్రతకు పెనుముప్పు పొంచి ఉందని నిపుణుల కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డ్యాం దిగువన ప్లంజ్ పూల్లో భారీ గొయ్యి ఏర్పడడంతో ఆనకట్ట భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని హెచ్చరించింది. ఈ ఏడాది జూన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తాజాగా నిర్వహించిన అండర్ వాటర్ పరిశీలన అనంతరం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. డ్యాం నుంచి విడుదలయ్యే నీటి ప్రవాహ వేగానికి ప్లంజ్ పూల్లో 35 నుంచి 45 మీటర్ల లోతైన గొయ్యి ఏర్పడినట్లు కమిటీ గుర్తించింది. డ్యాం అప్రాన్ ముగిసిన 15 మీటర్ల తర్వాత మొదలైన ఈ గొయ్యి సుమారు 150 మీటర్ల వరకు విస్తరించింది. దీనివల్ల డ్యాం అప్రాన్కు తీవ్ర ముప్పు వాటిల్లింది. అప్రాన్ కింద 4 మీటర్ల లోతైన రంధ్రం ఏర్పడి అది డ్యాం వైపు 14 నుంచి 15 మీటర్ల వరకు విస్తరించింది. దీంతో అప్రాన్లోని సగభాగం ఎలాంటి ఆధారం లేకుండా గాల్లో వేలాడుతున్నట్లు నిపుణులు తేల్చి చెప్పారు. డ్యాం పునాదుల కంటే ఎక్కువ లోతులో ఈ గొయ్యి ఉండడం అత్యంత ఆందోళన కలిగించే విషయం. 2018లో నేషనల్ ఇన్స్టిట్యూట్
ఓషనోగ్రఫీ అధ్యయనంలో గొయ్యి లోతు 32 మీటర్లు ఉండగా ఇప్పుడు అది 45 మీటర్లకు చేరడం పరిస్థితి తీవ్రత తెలియజేస్తోంది. అఫ్రాన్ రక్షణ కోసం ఏర్పాటు చేసిన 62 స్టీల్ సిలిండర్లలో చాలా వరకు దెబ్బతిన్నాయని, 5 సిలిండర్లు ఇప్పటికే వరదల్లో కొట్టుకుపోయాయని నివేదికలో పేర్కొన్నారు. చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారిపై వరుసగా జరిగిన 2 రోడ్డు ప్రమాదాలు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. తిరుపతి నుంచి పల్లిపట్టుకు ఆర్టీసీ బస్సు వెళ్తుండగా అదే రోడ్లో అంతకుముందే ఓ లారీ ప్రమాదానికి గురై బోల్తా పడింది. ఆయిల్ ప్యాకెట్లతో కూడిన ఆ లారీలోని డ్రైవర్, క్లీనర్లను రక్షించేందుకు ప్రజలు అక్కడ గుమిగూడారు. అదే సమయంలో అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ గమనించకుండా గ్రామస్తుల వైపు బస్సును దూసుకెళ్లినట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన రామలింగం, గిరిబాబులను హుటాహుటిన కార్బేట్ నగరం ఆరోగ్య కేంద్రానికి స్థానికులు తరలించారు. అయితే ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు అందించడానికి డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో బాధితులకు ఇబ్బంది తప్పలేదు. సీరియస్ పరిస్థితిలో ఉన్న రామలింగం అనే బాధితుడికి సరైన సమయానికి వైద్యం అందలేదు. ఎంతసేపటికి వైద్యులు రాకపోవడంతో చికిత్స అందక రామలింగం కన్నుమూశారు. మరొక తీవ్ర గాయాలైన వ్యక్తి గిరిబాబును మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ వ్యక్తి చనిపోయాడంటూ మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కార్వేట్ ఆరోగ్య కేంద్రం వద్ద తీవ్ర ఆందోళన చేపట్టారు. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాపాడుకోవాలంటే ఇబ్బంది పడతారని చెప్పి నేను ప్రతిసారి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వెళ్తా ఉన్నా. ఈ విధంగా చేస్తే ఒక నిండు ప్రాణం, ఒక ప్రాణం బలైంది, ఇంకో ప్రాణం కొట్టుకుంటా ఉంది. అదే డాక్టర్ ఉంటే కనీసం ఏదో ఒకటి చేసి ఉండొచ్చు కదా. ఈ విధంగా డాక్టర్ లేకుండా చేస్తా ఉంటే ఎవరి మీద రెస్పాన్సిబిలిటీ దీనికి? వాళ్ళకి వేలకు జీతాలు ఇస్తారు, వాళ్ళకి కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుని అక్కడ బతుకోమనండి మేడం. మేడం ఎట్లన్నా ఉండండి మేడం, కనీసం ఇక్కడ ఒక డాక్టర్ నుంచి చేయాలి కదా. ఇప్పుడు మీకు ఇంతకు ముందు ఆ డాక్టర్ లేదన్న ఒక విషయానికే కదా ఇక్కడ కొంతమందిని మేము అరేంజ్ చేసి కూడా ఇక్కడ పెట్టించినాము. ఇంతకు ముందు కూడా లాస్ట్ టైం చేసి కూడా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ లేవు, రూమ్ లేదు, ఫ్యాన్ లేదు, టీవీ లేదంటే అన్ని కూడా మేము అరేంజ్ చేసి పెట్టించాం కదా. లాస్ట్ టైం కూడా వాళ్ళతో పై అధికారులతో కంప్లైంట్ చేసి. మరి డాక్టర్ ఉండడానికి ఏం ఇక్కడ ఏం మీకు ఇప్పుడు ఆ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా మేడం? పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఇంకో ప్రాణం కొట్టుకుంటాను, కనీసం దానికన్నా ట్రీట్మెంట్ చేసినట్టు కదా. వీళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్స్ కావాలంటే అక్కడికి వెళ్ళి అక్కడ చెప్పట్లేదు మేడం. కనీసం వాళ్ళు చేస్తున్నారా లేదా అని చూసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి మేడం. ఈ విధంగా 100 ప్రాణాలు పోతా ఉంటే ఒక కుటుంబానికి ఒక ప్రాణం ఇంపార్టెంట్ మేడం. పోతే రెస్పాన్సిబిలిటీ ఎవరిది మేడం? కాదు మేడం, ఇక పోయిన తర్వాత ఇంక చెప్పి ఎవరు చెప్పి ఏం ప్రయోజనం మేడం? ప్రీవియస్ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మేడం, మీరు వస్తే నేను సబ్మిట్ చేస్తా మేడం. ఇప్పుడు డాక్టర్ గారు ఉండడానికి ఇక్కడ షెల్టర్ లేదా మేడం? ఈ రూమ్ ప్రత్యేకంగా రెడీ చేశారు కదా, అన్ని ఉన్నాయి కదా డాక్టర్ గారికి, ఇక్కడ అన్ని ఉన్నాయి కదా మేడం షెల్టర్ ఇవ్వడానికి. మరి వాళ్ళు ఇంట్లో పడుకుంటే ఎట్లా మేడం? డ్యూటీ చేయకుండా ఇంట్లో పడుకుంటే ఎట్లా మేడం? తాజాగా విజయవాడ భవానీపురం ప్రాంతంలో 42 ఫ్లాట్ల కూల్చివేతకు గురైన బాధితులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ పయనమవుతున్న జగన్ ను కలిసిన బాధితులు తమ ఇళ్లను కూల్చివేయడం వల్ల రోడ్డున పడ్డ తమ గోడును కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆయన ముందు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని, అండగా నిలబడాలని వారు జగన్ ను వేడుకున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా నివాసముంటున్న తమ ఇళ్లను కూల్చివేయడంపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా హైడ్రా తరహాలో కూల్చివేతలకు పాల్పడుతోందని, అక్రమంగా తమను వెళ్లగొడుతున్నారని బాధితులు వాపోయారు. ఇందుకు స్పందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తానని, ప్రతి అడుగులోనూ తాను అండగా ఉంటానని వారికి హామీ ఇచ్చారు. ఈ హఠాత్ పరిణామంతో ఎయిర్పోర్ట్ వద్ద కొంతసేపు సందడి వాతావరణం నెలకొంది.
చేసుకున్నానా? అర్థం చేసుకోండి, మా బాధలు అర్థం చేసుకున్నానా? మా బాధలు అర్థం చేసుకోండి జగనన్నా. నేను ఈ విజయవాడ హౌసెస్ వాళ్ళకి రైట్కి రండి, ఎక్కడ సాక్షి వాళ్ళు తీసుకున్నారు. జగన్ గారు లోపలికి వెళ్ళారు కదా. భారత పర్యటనకు విచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు శుక్రవారం ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా ఆయన రాజ్ఘాట్ ను సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్చి ఉంచి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పుతిన్ వెంట కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఉన్నారు. అనంతరం పుతిన్ అక్కడి సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో పుతిన్ కు సంప్రదాయబద్దంగా గౌరవ వందనంతో స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇరు దేశాల ఉన్నతాధికారులను ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, అధ్యక్షుడు పుతిన్ హైదరాబాద్ హౌస్ లో అధికారిక చర్చలు జరపనున్నారు. ఈ భేటీలో రక్షణ, ఇంధన రంగాల్లో సహకారం, ప్రాంతీయ భద్రత, దీర్ఘకాలిక ఆర్థిక భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ చర్చలు ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। पर दुखे उपकार करे तोए मन अभिमान नाने रे। वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। सकल लोक सहुने ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గట్టి షాక్ ఇచ్చింది. ఎస్ బ్యాంక్ మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ ఈ రోజు రిలయన్స్ గ్రూప్ కు చెందిన 1,120 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ లో జరిగిన నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ జప్తు చేసిన ఆస్తులలో స్థిరాస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్లు, అన్కోటెడ్ ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. ఈ తాజా అటాచ్మెంట్ తో ఈ కేసులో ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ దాదాపు 9,000 కోట్లకు చేరింది. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 7,800 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్ సహా పలు గ్రూప్ కంపెనీలకు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ముంబై, ఢిల్లీ, పూణే, చెన్నై వంటి నగరాల్లోని నివాస, వాణిజ్య భవనాలు, భూములు ఇందులో ఉన్నాయి. ఆర్హెచ్ఎఫ్ఎల్, ఆర్సీఎఫ్ఎల్ కంపెనీలు సేకరించిన ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారన్న సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసులు దర్యాప్తు చేస్తోంది. 2017-19 మధ్య ఎస్ బ్యాంక్ ఈ రెండు సంస్థల్లో 1,000 కోట్ల పెట్టుబడి పెట్టింది. అయితే సిబిఐ నిబంధనలకు విరుద్ధంగా తిరిగి ఈ నిధులను అంబానీ గ్రూప్ కంపెనీలకే మళ్లించి పాత అప్పులు తీర్చేందుకు వాడారని ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ తాజా పరిణామాలపై అనిల్ అంబానీ గ్రూప్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.